హలో గైస్, దిస్ ఇస్ సెక్రీ. వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ teamcfc. సో ఈరోజు మన టాపిక్ వచ్చి ఇంటర్మీడియట్ సిరీస్ లో షోల్డర్ వర్కౌట్ చేస్తున్నాను. ఆల్రెడీ ఇంటర్మీడియట్ సిరీస్ లో చెస్ట్ వర్కౌట్ చూశాను. ఎవరైతే వీడియో చూడలేదో ఐకార్డ్ వీడియో పెడుతున్నాను, వీడియోని అయితే చూడండి. అలానే ఈరోజు షోల్డర్ 4 వేరియేషన్స్ చేస్తాను. ఒక సూపర్ సెట్ ఉంటుంది. సో వీడియోని అయితే లాస్ట్ వరకు వీడియోని చూసి వర్కౌట్ ట్రై చేసి కామెంట్ సెక్షన్ లో ఎలా ఉన్నదో మెన్షన్ చేయండి. ఐ మీన్ కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి వర్కౌట్ ఎలా ఉన్నదో. సో లేట్ ఎందుకు వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మొత్తం బాడీ మొత్తం స్ట్రెచింగ్ చేసి షోల్డర్ వర్కౌట్ కోసం వార్మప్ అయితే స్టార్ట్ చేశాను. మీరు కూడా ఇలానే స్ట్రెచింగ్ మొదలెట్టిన తర్వాత షెడ్యూల్ లోకి వెళ్ళండి. ఎందుకంటే మళ్ళీ బాడీ పెయిన్స్ కానీ మధ్యలో డ్యామేజ్ అవ్వడం కానీ ఇవన్నీ ఉంటాయి. సో స్ట్రెచింగ్ చేసుకుంటే మనకి బెటర్. ఫస్ట్ వేరియస్ నుంచి సింగిల్ ఆర్మ్ లేటర్ లెంజెస్. సో ఒకసారి చేసి చూపిస్తాను వెళ్తున్నాను. సో హ్యాండ్ ఇక్కడ సపోర్ట్ తీసుకొని ఇక్కడ నించోకండి. జస్ట్ కింద కార్నర్ లో నించో ఫుల్ గా. ఆల్మోస్ట్ అందరు ఇక్కడ వరకు దించుతారు. ఇక్కడ వరకు దించాల్సిన లేదు. ఇక్కడ కోల్డ్ చేసి ఇక్కడ కోల్డ్ చేసేయండి. మళ్ళీ కొంచెం బాడీ ఉంది కదండి, స్ట్రైట్ కాదు, కొంచెం బాడీ ఉంది. సో 4 సెట్స్ చేయండి. సెట్ కి అయితే స్టార్టింగ్ ఫస్ట్ సెట్ అయితే 15 reps. సెకండ్ సెట్ 12 reps, థర్డ్ సెట్ 10 reps అండ్ ఫోర్త్ సెట్ 8 reps. మన సెకండ్ వేరియేషన్ వచ్చి బార్బెల్ షోల్డర్ ప్రెస్. సో ఇది కూడా 4 సెట్స్. ఫస్ట్ సెట్ 15, 12 and 10 and 8. సో ఎల్బోస్ అందరూ వెనక్కి ఎత్తండి. ఎల్బోస్ ముందుకే రావాలి. సో ఎల్బోస్ ముందుకు వస్తేనే షోల్డర్ మీద దాని పడుతుంది. ఫుల్ గా ఇక్కడ వరకు దించేస్తున్నారు. మీ చిన్న టార్గెట్ చేయండి. స్లో స్పీడ్ అప్, స్లో డౌన్, స్పీడ్ అప్, స్లో డౌన్. ఎల్బోస్ చూసారా, ఫ్రంట్ కి ఉన్నాయి. ఎల్బోస్ బ్యాక్ లేదు, ఫ్రంట్ కి ఉన్నాయి. సో మన థర్డ్ వేరియేషన్ వచ్చి డంబుల్ లేటరల్ లెంజెస్ చేస్తున్నాం. అది కూడా డ్రాప్ సెట్ చేస్తున్నాం. నేనైతే త్రీ వెయిట్స్ పిక్ చేసుకున్నాను. ఒకటైతే ఫస్ట్ వెయిట్ వచ్చి 7.5 అండ్ సెకండ్ వెయిట్ వచ్చి 5 kgs అండ్ థర్డ్ వెయిట్ వచ్చి 4 kgs పిక్ చేసుకున్నా. హెవీ వెయిట్ టు లైట్ వెయిట్. నేను ఫస్ట్ వెయిట్ అయితే 8 reps చేస్తాను. సెకండ్ వెయిట్ అయితే 10 reps అండ్ థర్డ్ వెయిట్ 12 reps. సో సో కామన్ టెక్నిక్ అయితే ఈ వీడియోలో పర్ఫెక్ట్ గా చూపిస్తాను, ఒకసారి చూడండి. ఆల్మోస్ట్ అందరు లేటరల్ లెంజెస్ చేసి చాలా రాంగ్ గా చేస్తారు. సో నేను కరెక్ట్ గా ఫామ్ చూపిస్తాను. సో అందరూ చేసేది ఏంటంటే ఇలా ముందుకు వెళ్తారు. ముందుకు కాదు, మీ డంబుల్స్ ని అంటే ఈ సైజ్ లో పెట్టుకోండి. ఇక్కడ ఫ్రంట్ కాకుండా ఇక్కడ పెట్టుకోండి. కొని స్లో డౌన్. ఫుల్ గా ఇక్కడ వరకు రెస్ట్ పొజిషన్ లో ఉంచకూడదు. డంబుల్ యాన్స్ మీరు రెస్ట్ పొజిషన్ లో ఉంచకూడదు. ఇక్కడ హోల్డ్ చేయండి. 2, 3, 4. బాడీ స్వింగ్ అవ్వకూడదు. 5. ఎల్బోస్ చూసారా, ఎల్బోస్ నది 6, 7, 8. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 2, 3. ఎల్బోస్ మరీ పెయిన్ పెట్టలేదు అండి, ఈ టైప్ గా చేయట్లేదు. ఎల్బోస్ నార్మల్ గా స్టడీ అవుతుంది. 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. నా ఫస్ట్ వేరియేషన్ కి ఫస్ట్ సెట్ కే చాలా బాగా పంపు వచ్చింది చూడండి. సో ఇదైతే 3 సెట్స్ చేయండి. సో నేను చెప్పాను కదా, ఫస్ట్ 7.5 8 reps రావాలి, 5 kgs 10 reps రావాలి, 4 kgs 12 reps రావాలి. 3 సెట్స్ కంప్లీట్. మన లాస్ట్ వేరియేషన్ వచ్చి ఫ్రంట్ రైజెస్ విత్ ప్లేట్. సో
మనం ఇలా అందరూ చేయగా స్టేజ్ పెడతారు. ఎల్బోస్ బెంచ్ చేయాలి. ఎల్బోస్ బెంచ్ చేసి కొంచెం బాడీని బెంచ్ చేయాలి. ఫుల్ ఎటు వరకు రెస్ట్ పొజిషన్ లో పెట్టకూడదు. మీరు పైకి ఎత్తుతున్నప్పుడు ఎల్బోస్ బెండ్ లో ఉండాలి, కింద దిగుతున్నప్పుడు ఎల్బోస్ బెండ్ లో ఉండాలి. ఎల్బోస్ స్ట్రైట్ చేయకూడదు. చూడాలి. ఓన్లీ మీ షోల్డర్ రిమూవ్ అవ్వాలి. సో ఇది 4 సెట్స్ చేయండి. సో ఫస్ట్ సెట్ 12 reps. Sorry, ఫస్ట్ సెట్ 50, సెకండ్ సెట్ 12, అండ్ థర్డ్ సెట్ 10, అండ్ ఫోర్త్ సెట్ 8 reps చేయండి. సో నేనైతే 4 ways కంప్లీట్ చేసాను. షోల్డర్ పంప్ చాలా బాగా వచ్చింది. బాగా వచ్చింది. ఐ హోప్ మీ అందరికి వీడియో నచ్చి ఉంటది. సో ఇంటర్మీడియట్ సిరీస్ లోని నేనైతే బ్యాక్ వర్కౌట్ నెక్స్ట్ ట్రై చేస్తాను. సో మీకు ఏ వర్కౌట్ కావాలో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. తప్పకుండా కామెంట్ చేసి నేను వీడియోని అయితే కంపల్సరీ చేస్తాను. అండ్ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. సో సీ యూ. బాయ్.